ఆగకుండా వస్తున్న హీట్ వేవ్ అనౌన్స్మెంట్లు చూసి మనం ఏమైనా భయపడతామా? అస్సలు భయపడమనమాట. సో, అందుకని ఖాళీగా ఉండకుండా కాళేశ్వరం వచ్చేసాం. హాయ్! నా పేరు ఉషశ్రీ. ఇది నా కొత్త ఛానల్. సో, నా కొత్త ఛానల్‌లో ఎవ్రీడే పోస్ట్ చేయాలని చెప్పి చాలా ఘోరంగా ట్రై చేశా. అంతే ఘోరంగా ఫెయిల్ అయ్యా. సో, మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఇది నా ఫస్ట్ డే ఆఫ్ పోస్టింగ్ వీడియో. పుష్కరాల టైం కాబట్టి మాకు ట్రావెలింగ్‌లో ఏ ప్రాబ్లమ్ అవ్వలేదనమాట. బస్ స్టాప్ నుండి ఈ నది వరకు కూడా మాకు స్కూల్ వ్యాన్స్ వచ్చి పికప్ చేసుకున్నాయన్నమాట. ఇక్కడ చూసారా కింద కార్పెట్, పైన టెంట్, అక్కడక్కడ వాటర్ స్ప్రింకిల్ చేయడానికి ఇది. సో, ఎండ ఎంత ఉన్నా కూడా ఇవన్నీ కూల్ డౌన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేశాయన్నమాట. మేము ఎంత దూరం నడిచి నది దాకా వెళ్ళి ఎంత పుష్కరాలు కాబట్టి ఎంత రష్ ఉంటుందో, ఎంత ఇబ్బంది పడాలో అనుకున్నాం. కానీ యాక్చువల్లీ పుష్కరాల్లో ఉండాల్సినంత రష్ లేదు. ఎందుకంటే హీట్ వేవ్, ఎండలు ఇవన్నిటికి భయపడి చాలామంది రాలేదనమాట. మనమంటే స్పెషల్ కాబట్టి ఎంత హీట్ వేవ్ ఇచ్చినా వచ్చేసినాం. ఇదే త్రివేణి సంగమం. 3 నదులు కలుస్తాయన్నమాట. ఇక్కడ 3 సార్లు మునకేయాలి. నేను చాలా డీప్‌గా వెళ్ళిపోయానేమో అనుకున్నాను. ఈ వీడియో చూసి రియలైజ్ అవుతున్నా ఇప్పుడే. సో, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తడకలతో రూమ్స్ కట్టి ఉన్నాయన్నమాట. అక్కడ బట్టలు మార్చుకొని మనం టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి కూడా బస్సెస్ ఉంటాయన్నమాట, ఫ్రీ బస్సెస్ లేదా ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ బ్రిడ్జ్ దాటితే మహారాష్ట్ర ఉంటుంది అని ఒకరు, లేదు లేదు ఆ బ్రిడ్జ్ దాటితే మహారాష్ట్ర బార్డర్ ఎక్కడి నుంచి వచ్చిద్దని ఇంకొకరు. నాకు కూడా ప్రాపర్గా తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ మేము బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకో వీడియో పెడతా టెంపుల్ కోసం. బాయ్.